అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటి అంటే నేను బాటిల్ గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే నీట్గా ఇలా ర్యాప్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ అన్నమాట. దీనికి కావాల్సిన కుందన్స్ అయితే చూపిస్తానండి. కాసులండి, కాసులనైతే ఇలా మనము పైనున్న ఎక్స్ట్రా లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ని కట్ చేసుకొని ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాసులండి. అలాగే మనకి వచ్చేసి గ్లాసీ కుందన్స్ లోనే మనకి చేసి 2mm సైజ్ అనమాట. 2mm సైజులో గ్లాసీ కుందన్స్, అందులో మనకి రౌండ్ సైజు కుందన్స్ అయితే తీసుకుంటున్నాను. గోల్డ్ కలర్ అనమాట. స్క్వేర్ లో పింక్ కలర్ అనమాట. స్క్వేర్ పింక్ కలర్. ఇది కూడా గ్లాసీ కుందన్స్ ఏనండి. కుందన్స్ రెండు కూడా గ్లాసీయే తీసుకుంటున్నాను. అలాగే కాసులు అనమాట. ఈ మూడిటితోటి మీకు పార్టీ వేర్ లుక్ అండి, బ్రైడల్స్ కానివ్వండి, పిల్లలకి పెద్దలకి ఎవరికైనా బాగుంటుంది అనమాట. అలాగే నేను ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకుంటున్నాను. B7000 గ్లూ తీసుకున్నా పర్వాలేదండి. నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటున్నాను. సింపుల్ గా అయిపోయే డిజైన్ అండి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనము బ్యాంగిల్ కి గ్లూ అనేది అప్లై చేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను కాసును అంటించుకుంటున్నాను. మనము కాసు అంటించుకునే దగ్గర కాసుకు తగ్గట్లు మనము రౌండ్గా మనము గ్లూ అనేది బాగా హెవీగానే అప్లై చేసుకోండి. తర్వాత మనము ఇక్కడ కాసు అనేది పెట్టుకోవాలి. చూడండి, గ్లూ మనకి కాసు ఎంత ఉందో అంత గ్లూ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పైన కింద మనము కొంచెము స్క్వేర్ తోటి స్క్వేరు రౌండ్ తోటి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేలాగా డిజైన్ ఎలాగా ఉంటుందో సేమ్ అలాగే గ్లూ అనేది అప్లై చేసుకోవాలండి. స్క్వేర్ వస్తుంది, అటు ఇటు రౌండ్ వస్తాయి అన్నమాట. ఇది ఒక ఫ్లవర్ ప్యాటర్న్గా ఉంటుందన్నమాట. మనకి కిందేమో ఫ్లవర్, పైనేమో కాసు వస్తుందన్నమాట. నేను ప్రతిసారి వీడియోలో అదే చెప్తాను. ఎక్కడ పడితే అక్కడ గ్లూ అనేది ఎక్కువగా పెట్టొద్దన్నమాట. పెడితే మనకు అది కొంచెం వాటర్ బబుల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం పెట్టుకునేటప్పుడే కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఎక్కడైతే గ్లూ అప్లై చేశానో సేమ్ అక్కడే కుందన్స్ అనేవి వచ్చేలా పెడుతున్నాను చూడండి. చాలా బాగుంటుందండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా నేనైతే ఒక ఫ్రీ క్లాసులు చెప్తున్నట్లే అనుకోవాలి మీరు. ఎందుకు అంటే నేను నా ఛానల్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ మేకింగ్ అయితే చూపిస్తున్నానండి. ఫ్లవర్ వచ్చేలాగా పెడుతున్నాను. ఇదే డిజైన్ మొత్తం కూడా నేను కంటిన్యూ చేస్తాను అనమాట. బ్యాంగిల్ మొత్తం కూడా ఇంకా అదే మీకు బ్రైడల్ అనమాట. అంటే హెవీ అనమాట. మీకు పార్టీ వేర్ లుక్ అనేది వస్తుంది అనమాట. సింపుల్గా ఉండేవి చూపిస్తున్నాను. అలాగే బ్రైడల్గా కూడా తయారు చేసుకునే బ్యాంగిల్స్ చూపిస్తున్నానండి. నాకు ఒక సిస్టర్ అయితే నాకు మెసేజ్ పెట్టారనమాట. మేము కూడా మట్టి గాజులు ట్రై చేస్తున్నాము, మట్టి గాజుల మీద గ్లూ అనేది అంటట్లేదు, అవి ఊడిపోతున్నాయి అని. నిజానికి మట్టి గాజుల మీద థ్రెడ్ మీద అనేది మనకి థ్రెడ్ మీదనే ఎక్కువ ఉంటుందండి. అదే మనము ఒక 2 బ్యాంగిల్స్ 3 బ్యాంగిల్స్ అంటించి చేస్తే మళ్ళీ ఆ కుందన్స్ అనేవి గట్టిగా ఉంటాయి అన్నమాట. ఒక బ్యాంగిల్కి ఇంకో బ్యాంగిల్కి సపోర్టింగ్గా ఉంటాయి. కాబట్టి మనకి ఆ డిజైన్ అనేది మనకి పర్ఫెక్ట్గాను గ్లూ ఎక్కువ ఉండటం వల్ల అది ఎక్కువగా స్టిక్ అయిపోయి ఉంటుంది. కొంచెము మనకి చెమట పట్టడము, లేదంటే ఏదైనా రఫ్గా ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు అలా అవి ఊడిపోయే ఛాన్సెస్లు ఉంటాయి అన్నమాట గ్లాస్ బ్యాంగిల్స్ మీద అయితే. అదే థ్రెడ్ బ్యాంగిల్ అయితే నేను చెప్తాను, గ్లూ ఎక్కువగా పెట్టుకోవటం వల్ల మనకి ఈవెన్గా స్టిక్ అవుతుంది అనమాట. ఇటు కింద మనకి థ్రెడ్ గ్లూ తీసుకుంటుంది, అలానే మనకి బ్యాంగిల్స్ మనకి కుందన్స్ కూడా గ్లూ అనేది ఎక్కువగా అప్లై చేస్తాము. కాబట్టి గ్లూ అనేది ఎక్కువగా పెట్టుకోవాలండి. మనకి అదే గ్లాస్ బ్యాంగిల్స్ మీద ఎక్కువ గ్లూ పెట్టుకుందామంటే అది ఆగదన్నమాట. అదే 1 బ్యాంగిల్ మీద అయితే ఆగదు. అందుకనే మీకు అది ఏమవుతుందంటే ఇంకొకటి అది మనం పెట్టిన తర్వాత కనీసం ఒక 1 డే మొత్తం కూడా ఆరనివ్వాలన్నమాట. ఆరనిస్తే తడవకుండా దాన్ని జాగ్రత్తగా సున్నితంగా మనం వేసుకోవటం వల్ల అది మనకి ఎక్కువ రోజులైతే ఉంటుందండి. నేను అదే చెప్దామని చెప్పేసి ఈరోజు వీడియోలో చెప్తున్నాను. ఇలా మీరు మట్టి గాజులకి థ్రెడ్ ర్యాప్ చేసుకొని ఇలా చేసుకోవటం వల్ల కూడా మీకు అవి మంచిగానే ఉంటాయి అన్నమాట.
అదే గ్లాస్ బ్యాంగిల్ మీద అయితే కొన్ని రోజులకి అనేవి ఊడిపోవటానికి అవకాశం ఉంటుందండి. ఏదైనా మనం ఆరేదాన్ని బట్టి ఉంటుందన్నమాట డిజైన్. బాగా అది డ్రై అవ్వనివ్వాలన్నమాట. డ్రై అయితే మీకు అది ఎక్కువ రోజులు ఉంటుందండి. గ్లూ కూడా ఎక్కువగా పెట్టి అంటించుకోవాలి. అదే థ్రెడ్ మీద అయితే మనకి గ్లూ ఎక్కువ పెట్టిన థ్రెడ్ అండ్ మనకి కుందన్స్కి పట్టేసినట్లు అయిపోతుంది. కాబట్టి మనకి ఎక్కువ గ్లూ అనేది ఎక్కడ కనిపించదన్నమాట. ఒక కాసు ఒక ఫ్లవరు, ఒక కాసు ఒక ఫ్లవరు, ఒక కాసు అలా మొత్తము బ్యాంగిల్ మొత్తం కూడా ఇదే డిజైన్ని కంటిన్యూ చేయాలన్నమాట. మంచి కాసుల బ్యాంగిల్ అండి. బ్రైడల్కి కూడా చాలా బాగుంటుంది. సింగిల్గా వేసుకున్న బాగుంటుంది, కాంబోగా వేసుకున్న బాగుంటుంది. లుక్ అనేది అయితే సూపర్ ఉంటుందండి. ఈ డిజైన్ నాకు బాగా నచ్చింది అనమాట. ఇలానే బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టేసుకోవాలి. దీని డిజైన్ చూడండి, చాలా బాగుంటుంది అనమాట. మీరు మట్టి గాజులతోటి పేరప్ చేసి వేసుకున్నా కూడా ఇన్కేస్ ఇది చాలా బాగుంటుందండి. ఇలా నాకైతే ఈ వీడియో అయితే బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. మనము మట్టి గాజులతోటి కూడా దీన్ని ఎలా పేరప్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను నేను. మనము ఇలా కూడా వేసుకోవచ్చండి. ఇది కూడా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నా ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంటుందండి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలా కూడా వేసుకోవచ్చు. అలానే మనము గ్లాస్ బ్యాంగిల్స్ తోటి కూడా మట్టి బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. మనము మట్టి గాజులతోటి పేరప్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా గ్రీన్ కలర్ గ్రీన్ అలా మొత్తం కూడా కాంబో లాగా బ్రైడల్కి కూడా బాగుంటుంది అన్నమాట. ఇలా మిడిల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫెయిర్గా కనిపిస్తుంది అన్నమాట మనకి, చక్కగా నీట్గా. అలానే మనము సైడ్ వచ్చేసి మనకి స్టోన్స్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంగిల్స్ తోటి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు అన్నమాట. అలా కూడా బాగుంటుంది. చూడండి, ఇలా మీరు గోల్డ్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసుకోవచ్చు. సైడ్ బ్యాంగిల్స్ మన దగ్గర ఉండే బ్యాంగిల్స్ తోటి ఎలానైనా పేరప్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదండి వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మీరు ఇలా చూసి మీరు ఈజీగా కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా కూడా వేసుకోవచ్చండి. ఇంకా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. మనకి హెవీగా వద్దు, సింపుల్గా అంటే ఇలా కూడా వేసుకోవచ్చు.